హాయ్ బ్రో. పెద్ద సాంగ్ చూశానండి. సాంగ్ చాలా బాగుంది. కానీ అందులో రామ్ చరణ్ గారి అండ్ స్టైల్ కానీ పర్సనాలిటీ కానీ ఒకప్పుడు రంగస్థలం మూవీలో ఉన్న స్టైల్ చాలా బాగుంది. అందులో ఉన్న చికిడి చికిడి సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అనేది ఆ స్టెప్ నచ్చలేదు నాకు. ఆ ట్రోల్ ఏంటండి, బాత్రూంలో ట్రోల్, ఎక్కువ ట్రోల్ 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 అందులో స్టెప్స్ చాలా బాగాలేదు, డ్యాన్స్ ఒక్కటి బాగాలేదు, అంతా బాగుంది. అండ్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ అండ్ మన ఆ హీరోయిన్ పేరు ఏముంటుందండి, జాన్విక, రష్మిక మందం కదండి, జాన్విక. ఓహో వా పంచు పడ్డది. చాలా అంటే చాలా బాగుందండి. మన రామ్ చరణ్ గారు యాక్టింగ్ కానీ ఆయన డ్యాన్స్ కానీ. ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చిన సీన్ ఏంటంటే ఆయన క్రికెట్ ఇలా కొట్టి ఇలా వెళ్తుంటారు కదా, అది మాత్రమైతే అసలు వేరే లెవెల్. అసలు అందులో ఉన్న లొకేషన్స్ మాత్రమైతే అసలు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళారు లొకేషన్స్. అసలు ఆ లొకేషన్స్ చాలా బాగున్నాయి. నాకు నచ్చంది ఒక్కటే ఒక డ్యాన్స్, ఈ స్టెప్ అండి. ఇది 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 ఉంది కదా, అదొక్కటే నచ్చలేదు నాకు. అన్నీ బాగున్నాయి, అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే మన ఒక ఏదో సాంగ్ స్టెప్ ఉంటుంది కదా, ఏదో మన అది వాటర్లో ఒక స్టెప్ కాపీ చేశారని చెప్పి అంటున్నారు. అది సేమ్ అదే ఆ స్టెప్ ఈ స్టెప్ ఇందులో ఉంది. ఆ స్టెప్ సూపర్ అండి, మీకు టాలెంట్ ఉందండి. ఓకే, అదే అండి, చాలా బాగుందండి. కానీ ఇందులో కొన్ని స్టెప్స్ మాత్రము కొరియోగ్రాఫర్ ఎవరో కానీ కొద్దిగా మీరు డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది. జానీ మాస్టర్ గారు మీరు ఇంకా అప్డేట్ కొంచెం వర్షన్లో ఆలోచించండి సార్. మా రామ్ చరణ్ గారిని మేము ఎక్కడో చూడాలనుకుంటున్నాము. పెద్ద మూవీ కోసం వెయిటింగ్. పెద్ద మూవీ ఎప్పుడు వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. పెద్ద మూవీలో ఉన్న సాంగ్స్ కానీ అన్నీ అసలు ఆ మూవీలో సూపర్ యాక్టింగ్, అసలు చాలా మంచి యాక్టింగ్ అండి, చాలా బాగుంది అసలు.